నా పేరు తబీబ్ అహ్మద్. నేను ప్రస్తుతం ఇప్పుడు 4th క్లాస్ చదువుతున్నాను. ఇప్పుడు నేను 5th కి వెళ్తున్నాను. నా వయసు 9 సంవత్సరాలు. ఈరోజు నేను మీకు సోలార్ సిస్టమ్ గురించి వివరిస్తాను. చూడండి, ఇది సోలార్ సిస్టమ్. ఈ సోలార్ సిస్టమ్ లో ప్రధానమైనది స్టార్. దాన్ని మనం సన్ అంటాం. కొద్దిగా పెద్దగా చెప్పమ్మా. మన సన్ కి దగ్గరగా ఉండే 4 ప్లానెట్స్ ని టెరిస్ట్రియల్ ప్లానెట్స్ అంటారు. టెరిస్ట్రియల్ ప్లానెట్స్ కాక రాకీ ప్లానెట్స్ అని కూడా అంటారు. అవి మెర్క్యూరీ, ఇది సన్ కి దగ్గరగా ఉంటుంది. మన సోలార్ సిస్టమ్ లోనే అతి చిన్న ప్లానెట్ ఇది. ఇది జూపిటర్ ఉన్న మూన్ గ్యానిమెడ్ కన్నా చాలా చిన్నది. ఇందులో మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్. మన టెరిస్ట్రియల్ ప్లానెట్స్ లో 2 మాత్రమే మూన్స్ ఉన్నాయి. అందులో మన ఎర్త్ కి ఒక మూన్ ఉంది, దాని పేరు లూనా. మార్స్, దీనికి 2 మూన్స్ ఉన్నాయి. అది ఫస్ట్ వన్ ఫోబస్, ఇది చాలా పెద్ద మూన్. డిమోస్, ఇది చిన్న మూన్ మార్స్ కి. ఆ తర్వాత 2.2 AU నుండి 3.2 AU వరకు ఆస్ట్రాయిడ్ బెల్ట్ కవర్ చేసి ఉంటుంది. ఓకే, ఏయు అంటే ఆస్ట్రోనామికల్ యూనిట్స్. 1 AU is equal to 14,95,98,000 కిలోమీటర్స్. మళ్ళీ చెప్పు. ఇప్పుడు ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఎంత దూరంలో ఉంది? 2.2 AU నుండి 3.2 AU డిస్టెన్స్ లో ఉంది. ఓకే, కానీ ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్ లో ఒక సిరీస్ అనే డ్వార్ఫ్ ప్లానెట్ ఉంది. అది డ్వార్ఫ్ ప్లానెట్స్ లోనే అతి చిన్న డ్వార్ఫ్ ప్లానెట్. దీనికి మూన్స్ ఉండవు. ఆ తర్వాత 4 జైంట్ ప్లానెట్స్ ఉన్నాయి. ఇందులో మనం టెరిస్ట్రియల్ ప్లానెట్స్ నుంచి ఈ గ్యాస్ జైంట్స్ అంటే సాటర్న్ వరకు మనం చూడగలం నేకెడ్ ఐతో. యురానస్ ని, నెప్ట్యూన్ ని చూడడం కొంచెం కష్టమే. అందులో ఇవి 2 గ్యాస్ జైంట్స్, జూపిటర్, సాటర్న్. ఇవి 2 ఐస్ జైంట్స్, యురానస్, నెప్ట్యూన్. ఈ గ్యాస్ జైంట్స్ అన్నిటికీ రింగ్స్ ఉంటాయి. అన్నిటికన్నా డార్క్ రింగ్ సాటర్న్ కు ఉంటుంది. సెకండ్ వచ్చి యురానస్. జూపిటర్ కి, నెప్ట్యూన్ కి అంతగా కనిపించవు. సాటర్న్ కి అయితే అది మనకు మన ఎర్త్ పై నుంచి స్టార్ గా కనిపించినా ఇలానే కనిపిస్తుంది. ఆ తర్వాత కైపర్ బెల్ట్ ఉంటుంది. ఇందులో 4 డ్వార్ఫ్ ప్లానెట్స్ ఉన్నాయి. అవును, వాటికి మూన్స్ ఉండవా? ఇది జైంట్ ప్లానెట్స్ కి మూన్స్ ఉంటాయి. అందులో నెప్ట్యూన్ కి ట్రిటాన్, ఇది హాఫ్ ఉంటుంది. ఇది అన్ని మూన్స్ లాగా కాదు, ఇది రివర్స్ గా తిరిగే మూన్. అంటే సోలార్ సిస్టమ్ లో రివర్స్ గా కూడా తిరుగుతాయి. మన సోలార్ సిస్టమ్ లోనే రివర్స్ గా తిరిగే ప్లానెట్స్ వచ్చి వీనస్, టెరిస్ట్రియల్ ప్లానెట్స్ లోని వీనస్. ఆ తర్వాత యురానస్. అవి రివర్స్ గా తిరుగుతాయి. ఓకే. ఇందులో యురానస్ కి టైటానియా, ఒబెరోన్, ఉంబ్రియల్, ఏరియల్ అనే మూన్స్ ఉన్నాయి. సాటర్న్ కి టైటానియా, మైమస్, లపేటస్, రేహ్ మూన్స్ ఉన్నాయి. జూపిటర్ వచ్చి అతి పెద్ద మూన్ గ్యానిమెడ్. మన సోలార్ సిస్టమ్ లోనే అతి పెద్ద మూన్ వచ్చి గ్యానిమెడ్. కలిస్టో, అయో, యూరోపా. ఆ తర్వాత కైపర్ బెల్ట్ ఉంటుంది. ఇది 35 నుండి 55 AU వరకు కవర్ చేసి ఉంటుంది. అంటే 20 AU థిక్నెస్ తో మొత్తం సోలార్ సిస్టమ్ ని, అంటే సన్ చుట్టూ ఆర్బిట్ అయి ఉంటుంది. మన సోలార్ సిస్టమ్ లో అన్ని సన్ చుట్టూ ఆర్బిట్ అయి ఉంటాయి. ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్ తర్వాత, కైపర్ బెల్ట్ తర్వాత ఉండేది ఆర్త్ క్లౌడ్స్. ఈ ఆర్త్ క్లౌడ్స్ 1 lakh AU వరకు మన సోలార్ సిస్టమ్ మొత్తం కవర్ చేసేస్తుంటాయి. ఇవే కాక మన సోలార్ సిస్టమ్ లో షూటింగ్ స్టార్స్, కామెట్స్, మీట్రాయిడ్స్, ఆస్ట్రాయిడ్స్, ఇంకా మ్యాన్ మేడ్ సాటిలైట్స్ కూడా ఉన్నాయి. అప్పటికి మనకు మూన్స్ అన్ని ఎన్ని ఉంటాయి మనకు సోలార్ సిస్టమ్ లో? మనకు మూన్స్ అన్ని సోలార్ సిస్టమ్ లో 160 మూన్స్ ఉంటాయి. కానీ మనకు కొన్ని చెప్పావే నువ్వు, ఎత్తుకు ఒకటే చెప్పావు. కానీ జైంట్ ప్లానెట్స్ కి వాటి రింగ్స్ లో కూడా కొన్ని మూన్స్ ఉంటాయి. వాటి పేర్లు మనకు తెలియవు.
ఎన్నెన్ని ఉంటాయి ఏమైనా చెప్పగలవా? అవి మాకు తెలీదు. ఇందులో మన సోలార్ సిస్టమ్ వచ్చి మిల్కీ వేలో లొకేట్ అయి ఉంటుంది. ఈ మిల్కీ వే వచ్చి లోకల్ గ్రూప్ లో లొకేట్ అయింది. మిల్కీ వే అంటే? మిల్కీ వే అంటే పాలపూత. ఇది మన గెలాక్సీ. మన గెలాక్సీలో 4 మేజర్ ఆర్మ్స్ ఉన్నాయి. ఇంకా సైంటిస్టులు ఒక అవుటర్ ఆర్మ్ ని కూడా గుర్తించారు. ఈ 4 మేజర్ ఆర్మ్స్ పేరు పెర్షియస్ ఆర్మ్, క్రక్సెంచారస్ ఆర్మ్, సైటేరియస్ ఆర్మ్ అండ్ లోకల్ ఆర్మ్. ఈ లోకల్ ఆర్మ్ లో మన సోలార్ సిస్టమ్ లొకేట్ అయింది. ఆ గెలాక్సీ చూపిస్తావా? మన గెలాక్సీ చూపిస్తాను. మిల్కీ వే, మిల్కీ వే, మిల్కీ వే గెలాక్సీ చూడండి. ఇది మన మిల్కీ వే గెలాక్సీ. ఇది 4 మేజర్ ఆర్మ్స్ ఉంటాయి. ఇది ఒక స్పైరల్ గెలాక్సీ. మన యూనివర్స్ లో అతి పెద్ద గెలాక్సీ టైప్స్ వచ్చి ఎలిప్టికల్ టైప్స్. ఎలిప్టికల్ టైప్స్ అనేవి అతి పెద్ద గెలాక్సీస్. అంటే ఎగ్జాంపుల్ కి పెద్ద గెలాక్సీ వచ్చి 1011 IC1011 అనే గెలాక్సీ మన యూనివర్స్ లోనే అతి పెద్ద గెలాక్సీ. దీనికన్నా మించి పెద్ద పెద్దవి ఉన్నాయి. వాటి పేరు మాకు తెలీదు. మన గెలాక్సీ వచ్చి 1 lakh నుండి 1,80,000 కిలోమీటర్స్ డయామీటర్ తో ఉంటుంది. ఈ గెలాక్టిక్ సెంటర్ నుండి లాస్ట్ కి 40,000 లైట్ ఇయర్స్ దూరంలో ఉంటుంది. గెలాక్టిక్ సెంటర్ అంటే? గెలాక్టిక్ సెంటర్ అంటే ఈ మధ్యలో ఉంది కదా, దాన్ని గెలాక్టిక్ సెంటర్ అంటారు. అందులో ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ ఉంది. ఈ బ్లాక్ హోల్ ని సైటేరియస్ ఏ స్టార్ అని కూడా అంటారు. మన గెలాక్సీ పక్కనుండే గెలాక్సీని ఆండ్రోమెడా అంటారు. అదే మన గెలాక్సీలో 100 to 400 బిలియన్ స్టార్స్ ఉంటాయి. ఈ ఆండ్రోమెడా గెలాక్సీలో వచ్చి 1 ట్రిలియన్ స్టార్స్ ఉంటాయి. కొన్ని గెలాక్సీలో 1 ట్రిలియన్ కన్నా మించి కూడా ఉంటాయి. ఫ్యూచర్ లో మన గెలాక్సీ ఇంకా ఆండ్రోమెడా గెలాక్సీ కొలైడ్ అయిపోతాయి. ఈ ఆండ్రోమెడా గెలాక్సీ 2,20,000 లైట్ ఇయర్స్ డయాలో ఉంటుంది. ఇది మన లోకల్ గ్రూప్ లోనే అతి పెద్ద గెలాక్సీ. నమస్కారం.